హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఏపీలో ఎన్నికల వేళ కీలక పరిణామాలు జరుగుతున్నాయి. టీడీపీ జనసేన పోటాపోటీగా అభ్యర్థులను ప్రకటిస్తుండడం, పవన్ వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. పొత్తుపై ప్రభావం చూపుతున్నాయి. అయితే టీడీపీ సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న లోపల ఏదో అనుమానం మాత్రం ప్రారంభమైంది. ఢిల్లీ డైరెక్షన్తోనే పవన్ ఈ వ్యాఖ్యలు చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడంతో రెండు పార్టీలలో ఒక రకమైన అభద్రతా భావం కనిపిస్తుంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారోనన్న ఆసక్తి పెంచుతుంది. ఈ రోజు నుంచి చంద్రబాబు రా కదలిరా అంటూ నిర్వహిస్తున్న సభల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు ఈ నెలాఖరు వరకు వరుస పర్యటనలతో చంద్రబాబు బిజీ కానున్నారు. ఈరోజు పీలేరు, ఉర్వకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. గతంలో మండపేట, అరకులో పర్యటించిన సమయంలో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఏకపక్షంగా అభ్యర్థుల ప్రకటించడాన్ని పవన్ తప్పుపట్టారు. పోటీగా రాజానగరం, రాజోలు నుంచి జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించారు. 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న నేత పొత్తు ధర్మం పాటించలేదని చంద్రబాబుపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. అయితే ఇదే అదునుగా రెండు పార్టీల మధ్య అగాధం ఏర్పడిందని, పొత్తులపై ప్రభావం చూపనుందని రకరకాల విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో లేనిపోని ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో టీడీపీ అలర్ట్ అయింది. పవన్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. పవన్ ఆ 2 సీట్లు ప్రకటించడం వల్ల తమకు నష్టం లేదని, ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు రాజోలు, రాజానగరం టీడీపీ నాయకుల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో సమావేశం కావడం విశేషం. అయితే పవన్ వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందించే అవకాశం ఉంది. రా కదలిరా సభల్లో క్లారిటీ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. తాను అభ్యర్థులను ఎందుకు ప్రకటించింది, పవన్ ఎందుకు స్పందించాల్సి వచ్చింది, ఇందులో ప్రతిపక్షాల కుట్ర, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వంటి వాటిపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది. పొత్తుకు విఘాతం కలిగించే ఈ అంశాల జోలికి వెళ్ళవద్దని పార్టీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే పరిస్థితి ఉంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.